వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసము 10.4లోని సమస్యలకి సాధనని చెప్పుకుందాం. ఒకటవ సమస్య, 4.2 సెంటీమీటర్ల వ్యాసార్థము కలిగిన ఒక లోహపు గోళమును కరిగించి 6 సెంటీమీటర్ల వ్యాసార్థము కలిగిన స్తూపముగా మలిస్తే ఆ స్తూపం యొక్క ఎత్తు ఎంత? ఓకేనా. ఇక్కడ ఒక లోహపు గోళము 4.2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక లోహపు గోళమును కరిగించి ఏం చేశారు, 6 సెంటీమీటర్ల వ్యాసార్థము కలిగిన స్తూపముగా మార్చడం జరిగింది. అయితే ఆ స్తూపం ఎత్తు ఎంత అంటుండు. ఓకేనా. అయితే 4.2 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన లోహపు గోళమును కరిగించి 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపంగా మార్చినప్పుడు ఈ లోహపు గోళం యొక్క ఘనపరిమాణం ఎంతైతే ఉంటుందో అదే ఘనపరిమాణము గల 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపంగా మార్చడం జరిగింది. అంటే మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, ఈ లోహపు గోళం యొక్క ఘనపరిమాణము = స్తూపం యొక్క ఘనపరిమాణము అని సమానంగా తీసుకొని అప్పుడు స్తూపం యొక్క ఎత్తును కనుక్కోవాలి. ఓకేనా. కాబట్టి ముందుగా ఇచ్చిన సమాచారం రాసుకుందాం. 4.2 సెంటీమీటర్ల వ్యాసార్థము గల ఒక లోహపు గోళమును కరిగించి 6 సెంటీమీటర్ల వ్యాసార్థము గల స్తూపముగా మార్చడం జరిగింది. ఇది ఇవ్వబడిన సమాచారం. ఓకేనా. అయితే మనము ఆ స్తూపం యొక్క ఎత్తు ఎంత అంటుండు. కాబట్టి స్తూపము ఎత్తు h సెంటీమీటర్లు అనుకోగా, ఓకేనా. అంటే ఏంటి మరి ఆ లోహపు గోళము ఘనపరిమాణము = ఏమవుతుంది, లోహపు గోళాన్ని కరిగించి స్తూపంగా మార్చడం జరిగింది కదా. కాబట్టి లోహపు గోళం ఘనపరిమాణం = స్తూపం ఘనపరిమాణానికి సమానం అవుతుంది. కాబట్టి ముందుగా లోహపు గోళం వ్యాసార్థము ఏంటి, లోహపు గోళము వ్యాసార్థము ఏమని ఇచ్చిండు, 4.2 సెంటీమీటర్లు. దీన్ని R1 అనుకుందాం. వ్యాసార్థం 4.2 నేను దశాంశ బిందువు తొలగించి 42/10 అని తీసుకుంటున్నా. 2 5ల 2 21 అంటే 21/5 అంటే లోహపు గోళం వ్యాసార్థం నేను 4.2 సెంటీమీటర్ని R1 = 21/5 అని తీసుకున్నా. మరి స్తూపం యొక్క వ్యాసార్థం ఏమిచ్చిండు, స్తూపం యొక్క వ్యాసార్థము 6 సెంటీమీటర్లు. దీన్ని R2 అనుకుందాం = 6. మనము కనుక్కోవాల్సిన స్తూపం ఎత్తు కాబట్టి దాన్ని h సెంటీమీటర్లు అనుకున్నాం. మరి ఇప్పుడు ఏం రాయాలి, లోహపు గోళము ఘనపరిమాణము = స్తూపం ఘనపరిమాణం కదా, స్తూపము ఘనపరిమాణము. ఓకేనా. మరి లోహపు గోళము ఘనపరిమాణము = స్తూపం ఘనపరిమాణం అంటే లోహపు గోళం ఘనపరిమాణం మనకి ఏం తెలుసు, 4/3 πr³ అంటే ఇక్కడ r వ్యాసార్థం R1 అనుకున్నాం కాబట్టి 4/3 πr⁴ స్తూపం ఘనపరిమాణం πr² h. r అంటే ఇక్కడ మనము స్తూపం యొక్క వ్యాసార్థం R2 అనుకున్నాం కాబట్టి πr² h. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఈ 5 క్యాన్సల్. ఇక్కడ 4/3 × R1 అంటే లోహపు గోళం యొక్క వ్యాసార్థము 21/5 కదా, అంటే 21/5కి హోల్³ అంటే 3 సార్లు 21/5 × 21/5 × 21/5. మరి R2² అంటే స్తూపం యొక్క వ్యాసార్థాన్ని R2 అనుకున్నాం కాబట్టి R2² అంటే 6² 6 × 6. మనం కనుక్కోవాల్సింది h, ఇదే కదా ఈ విలువ. కాబట్టి దాని = అని రాద్దాం. దీని = ఏమవుతుంది, ఒకసారి ఇక్కడ చూసినట్లయితే 3 1s 3 7s. మనకు ఏం మిగిలింది, 4 × 7 లెఫ్ట్ సైడ్లో 21 × 21/5 × 5 × 5 అంటే 5 5s 25 25 5s 125 ఏం మిగిలింది, 6 × 6
ఇంటూ హెచ్, ఇదే కదా మిగిలింది. ఇప్పుడు దీని నుంచి హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, ఈ 6 ఇంటూ 6 ఇంటూ పంపిస్తే డివైడ్ చేస్తుంది. నేను ఏమని రాసుకుంటున్నా, 4 ఇంటూ 7 ఇంటూ 21 ఇంటూ 21 బై 125 ఇంటూ 6 ఇంటూ 6. ఓకేనా. ఇప్పుడు 6 ఏమవుతుంది, 3 2s 3 7s 3 2s 3 7s. ఓకేనా. ఇక్కడ ఏముంది, 2 2s ఏమవుతుంది, 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 ఇంటూ 2 4 కదా, అంటే 4కి ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలింది ఏముంది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు 7 ఇంటూ 7 ఇంటూ 7 బై 125. అంటే దీని ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 7 7s 49 49 7s 343. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 343 బై 125. ఇక్కడ 343ని 125తో డివైడ్ చేయాలి. లేదా నేను ఏం చేస్తున్నా, 8తో మల్టిప్లై చేస్తున్నా, 8 ఇంటూ 8. హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, డినామినేటర్లో 125 ఇంటూ 8 అంటే 1000 అవుతుంది. ఇప్పుడు 343 ఇంటూ 8 అంటే 8 3s 24, 8 4s 32, 32 ప్లస్ 2 34, 8 3s 24, 24 ప్లస్ 3 27, 2744 బై 1000. దీని ఏమవుతుంది, 1000తో డివిజన్ అంటే జస్ట్ టేక్ ది డెసిమల్ పాయింట్, 2.744 సెంటీమీటర్స్. ఏంటిది, స్తూపముగా మలిస్తే స్తూపం యొక్క ఎత్తు. దేర్ఫోర్ స్తూపము ఎత్తు ఏమొచ్చింది, 2.744 సెంటీమీటర్స్. ఇక్కడ 125తో ఈ 7 ఇంటూ 7 ఇంటూ 7 అంటే 343, దాన్ని 125తో డివైడ్ చేసిన, లేదా 125తో డివైడ్ చేయకుండా నేను న్యూమరేటర్ లవాన్ని హారాన్ని 8తో మల్టిప్లై చేసిన. ఇప్పుడు 343 ఇంటూ 8 అంటే 2744 వస్తుంది. 125 ఇంటూ 8 అంటే 1000. మనకు 1000తో భాగాహారం కానీ 100తో భాగాహారం కానీ 10తో భాగాహారం కానీ మనం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం డెసిమల్ పాయింట్ తీసుకుని దశాంశ బిందు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1000తో భాగాహారం కాబట్టి 1 2 3 డిజిట్స్ తర్వాత పాయింట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 2.744 సెంటీమీటర్స్. అంటే స్తూపం యొక్క ఎత్తు ఎంత వచ్చింది మనకు, 2.744 సెంటీమీటర్స్. ఓకే. ఇప్పుడు రెండవ సమస్యకి సాధన చూద్దాం. 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్ల వ్యాసార్థములు కలిగిన లోహపు గోళములను కరిగించి ఒక పెద్ద గోళముగా మలిస్తే దాని యొక్క వ్యాసార్థము ఎంత. ఓకేనా. అంటే చూడండి, 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్ వ్యాసార్థములు కలిగిన లోహపు గోళములను కరిగించి ఒక పెద్ద గోళంగా మలచడం జరిగింది. ఇది ఇవ్వడం జరిగింది, దాన్ని రాసుకున్నాం. అయితే ఇక్కడ 6 సెంటీమీటర్లు 3 లోహపు గోళములను కరిగించి ఒక పెద్ద గోళంగా మలిస్తే దాని యొక్క వ్యాసార్థం కనుక్కోమంటుండు. ఓకేనా. అయితే ఇక్కడ R1 ఈజ్ ఈక్వల్ 6, R2 ఈజ్ ఈక్వల్ 8, R3 ఈజ్ ఈక్వల్ 10 అని తీసుకున్నాం. ఓకేనా. ఈ 3 లోహపు గోళముల వ్యాసార్థములు ఏమనుకున్నాం, మొదటి దాని R1, రెండోది R2, R3. అయితే మనం కనుక్కోవాల్సిన పెద్ద లోహపు గోళం యొక్క వ్యాసార్థాన్ని క్యాపిటల్ R సెంటీమీటర్స్ అని అనుకున్నాము. ఓకేనా. అయితే ఈ 3 లోహపు గోళములను కరిగించి ఒక పెద్ద లోహపు గోళంని తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ 3 లోహపు గోళముల ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్, అంటే ఈ 3 లోహపు ఘనపరిమాణాల మొత్తము దేనికి సమానం అవుతుంది, పెద్ద గోళం యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది. ఓకేనా. కాబట్టి అదే రాద్దాం. దేర్ఫోర్ 3 లోహపు ఘనపరిమాణముల మొత్తము ఘనపరిమాణముల మొత్తము ఈజ్ ఈక్వల్ దేనికి సమానం అవుతుంది, పెద్ద గోళము ఘనపరిమాణానికి. పెద్ద గోళము ఘనపరిమాణానికి సమానం 3 లోహపు గోళముల ఘనపరిమాణముల మొత్తము. అంటే లోహపు ఘనపరిమాణం అంటే 4/3 5r3. ఇక్కడ 3
వీటి యొక్క వ్యాసార్థాలు ఏముంది r1 r2 r3 కాబట్టి 4/3 5r1 క్యూబ్ ప్లస్ మొదటి లోహపు ఘన పరిమాణం, రెండవది 4/3 5r2 క్యూబ్ 4/3 5r3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ పెద్ద గోళము ఘన పరిమాణం అంటే 4/3 5 క్యాపిటల్ R అనుకున్నాం కాబట్టి r క్యూబ్. ఓకేనా, చూడండి 4/3 5 4/3 5 4/3 5ని కామన్ తీసినట్లయితే మూడిట్లో ఉంది కాబట్టి 4/3ని ఇక్కడ ఏమొస్తుంది r1 క్యూబ్ ప్లస్ r2 క్యూబ్ ప్లస్ r3కి క్యూబ్ ఈజ్ ఈక్వల్ 4/3 ఇంటూ 5 ఇంటూ r క్యూబ్. చూడండి ఇక్కడ 4/3 ఇంటూ 5 ఉంది, ఇక్కడ 4/3 5 ఉంటుంది. ఇక్కడ దీన్ని పంపిస్తే దీన్ని డివైడ్ చేస్తుంది అంటే దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4/3 ఇంటూ 5 ఈ 4/3 ఇంటూ 5 ఈ రిమైనింగ్ ఏముంటుంది r1 క్యూబ్ ప్లస్ r2 క్యూబ్ ప్లస్ r3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ r క్యూబ్. మనకు r1 r2 r3 వాల్యూస్ తెలుసు. r1 అంటే 6 క్యూబ్, r1 క్యూబ్ అంటే r2 అంటే 8 క్యూబ్, r2 క్యూబ్ అంటే r3 అంటే 10, r3 క్యూబ్ అంటే 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ r క్యూబ్. 6 క్యూబ్ అంటే 6ని 3 టైమ్స్ మల్టిప్లై 6 ఇంటూ 6 అంటే 216 ప్లస్ 8 ఇంటూ 8 క్యూబ్ అంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 512 వస్తుంది. 512 10 క్యూబ్ అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే 10 టెన్స్ 100 100 టెన్స్ 1000 ఈజ్ ఈక్వల్ r క్యూబ్. r క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు 1000 ప్లస్ 512 ప్లస్ ఏమవుతుంది 1728 అవుతుంది. 1728. సో r క్యూబ్ ఈజ్ ఈక్వల్ 1728 ఈజ్ ద క్యూబ్ ఆఫ్ 12 కదా. ఓకేనా, 1728 అనేది 12 క్యూబ్ అవుతుంది. 12 ఇంటూ 12 ఇంటూ 12ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 1728 అంటే ఇంకో 1729 అనే రామానుజన్ నెంబర్ కదా. 1729 ఏమన్నా 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ కదా కాబట్టి 1728 ఈజ్ ద క్యూబ్ ఆఫ్ 12. సో r క్యూబ్ ఈజ్ ఈక్వల్ 12 క్యూబ్. r క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 12 క్యూబ్. r ఈజ్ ఈక్వల్ ఎంత 12 అంటే మనకు కావాల్సింది ఏంది పెద్ద గోళముగా మలిస్తే దాని యొక్క వ్యాసార్థము అన్నాడు. ఓకేనా, దేర్ఫోర్ పెద్ద గోళము వ్యాసార్థము ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్స్. పెద్ద గోళము వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్స్. ఓకే, మూడో సమస్యకి సాధారణ చూద్దాం. 20 మీటర్ల లోతు 7 మీటర్ల వ్యాసము గల ఒక గొయ్యిని తవ్వగా వచ్చిన మట్టిని 22 మీటర్లు 14 మీటర్లు కొలతలుగా ఒక దీర్ఘఘనాకారపు అరుగుగా ఏర్పరిస్తే దాని యొక్క ఎత్తు ఎంత? అంటే ఇక్కడ 20 మీటర్ల లోతు 7 మీటర్ల వ్యాసం గల ఒక గొయ్యిని తీసి ఆ తీయగా వచ్చిన మట్టిని ఏం చేసేయడం జరిగింది 22 మీటర్ల పొడవు 14 మీటర్ల వెడల్పుగా దీర్ఘఘనాకారపు అరుగుగా ఏర్పరచడం జరిగింది. అయితే ఆ దీర్ఘఘనం యొక్క ఎత్తు కనుక్కోమంటుండు. ఈ గొయ్యి తీయగా వచ్చిన మట్టిని ఒక దీర్ఘఘనాకారముగా పరచడం జరిగింది. అయితే దాని యొక్క పొడవు ఇవ్వడం జరిగింది మరియు వెడల్పు ఇవ్వడం జరిగింది కానీ ఎత్తు ఇవ్వలేదు. ఓకేనా, ఆ ఎత్తు మనం కనుక్కోవాలి. ఇప్పుడు 20 మీటర్ల లోతు 7 మీటర్ల వ్యాసము గల ఒక గొయ్యిని తవ్వగా వచ్చిన మట్టిని 22 మీటర్ల పొడవు 14 మీటర్ల వెడల్పు కొలతలుగా ఒక దీర్ఘఘనాకారపు అరుగుగా ఏర్పరచడం జరిగింది. ఇది ఇవ్వడం జరిగింది. ఓకేనా, అయితే దీర్ఘఘనాకారపు మనం ఏం కనుక్కోవాలి ఎత్తు కదా. మనం ఏమనుకున్నాం దీర్ఘఘనాకారపు అరుగు ఎత్తు h మీటర్లు అనుకోగా అంటున్నాం. మనం కనుక్కోవాల్సిందని h మీటర్లుగా తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ గొయ్యి ఏదైతే ఉందో గొయ్యి ఎలా ఉంటుంది స్తూపాకారంగా ఉండును. అంటే 20 మీటర్ల లోతు వ్యాసం 7 మీటర్ల వ్యాసము తీస్తే వచ్చిన గొయ్యి అనేది స్తూపాకారంగా ఉంటుంది. అది రాయడం జరిగింది. మరి గొయ్యి లోతు దేనికి సమానం అవుతుంది ఈ స్తూపాకారంగా ఉంటే స్తూపం యొక్క ఎత్తు దట్ ఈస్ 20 మీటర్స్. ఓకేనా, మరి గొయ్యి వ్యాసం అనేది స్తూపం వ్యాసము 7 మీటర్లు. సో వ్యాసార్థం ఏమవుతుంది వ్యాసంలో సగం కాబట్టి 7/2 మీటర్లు. ఓకేనా, ఇప్పుడు ఈ గొయ్యి తీయగా వచ్చిన మట్టినే కదా అంటే ఈ గొయ్యి యొక్క ఘన పరిమాణమే
దీర్ఘఘనాకారపు అరుగు యొక్క ఘనపరిమాణం అవుతుంది. అంటే గొయ్యి ఘనపరిమాణం అంటే ఏంది? స్తూపం యొక్క ఘనపరిమాణము. ఓకేనా? సో దేర్ఫోర్ మనము స్తూపము ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ దీర్ఘఘనాకారపు అరుగు ఘనపరిమాణము. దాన్ని దీర్ఘఘనం ఘనపరిమాణంగా తీసుకుందాం. రెండు సమానం. దీర్ఘఘనాకారపు అరుగు ఘనపరిమాణం. రెండు సమానం. సో స్తూపం ఘనపరిమాణం అంటే మనకి ఏమని తెలుసు? 5r²h. ఇక్కడ దీర్ఘఘనాకారపు అరుగు ఘనపరిమాణము. ఇక్కడ మనం ఏం తీసుకుందాం? ఈ స్తూపం యొక్క ఘనపరిమాణములో స్తూపము లోతు, గొయ్యి లోతు ఏమనుకున్నాము? స్తూపం ఎత్తు అనుకున్నాంగా, దాన్ని క్యాపిటల్ హెచ్ అనుకుందాం. 5r²hలో ఇది క్యాపిటల్ హెచ్గా తీసుకుందాం. ఇక్కడ రెండు హెచ్లు రావడం జరిగింది కాబట్టి ఇది 5r²h. దీర్ఘఘనాకారపు అరుగు ఘనపరిమాణం ఏంది? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. మనము సో ఇక్కడ 5 అంటే ఏంది? 5 అంటే 22/7 r² అంటే వ్యాసార్థము, అంటే స్తూపము అంటే గొయ్యి వ్యాసార్థము 7/2 అంటే 7/2 ఇంటూ 7/2. ఇక్కడ ఇదేంటి? హెచ్, లోతు, స్తూపం లోతే కదా హెచ్ అవుతుంది. ఇది దీని నుంచి కావాలనుకుంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్లు అని తీసుకుందాం. హెచ్ అంటే 20. సో ఎల్ పొడవు 22 మీటర్లు, వెడల్పు 14 మీటర్లు ఇంటూ దీర్ఘఘనాకారపు యొక్క అరుగు ఎత్తు ఏమనుకున్నాం? హెచ్ అనుకున్నాం. సో చూడండి, ఈ 7కి ఈ 7, 2 1s 2 11s, 2 1s 2 10s. ఏం మిగిలింది? 11 ఇంటూ 7 ఇంటూ 10, 22 ఇంటూ 40 ఇంటూ హెచ్. దీని నుంచి హెచ్ వాల్యూ కనుక్కున్నట్లయితే ఏముంది? ఒకసారి మళ్ళీ రాద్దాం. 11 ఇంటూ 7 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 14 ఇంటూ హెచ్. హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 11 ఇంటూ 7 ఇంటూ 10 బై ఈ వాల్యూ దీన్ని డివైడ్ చేసి 22 ఇంటూ 14. ఓకేనా? చూడండి, 11 1s 11 2s, 7 1s 7 2s, 2 1s 2 5s. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5 బై, ఇక్కడ లవంలో 5 ఉంది, హారంలో 2 ఉంది. 5/2 అంటే 2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? హెచ్ ఈజ్ ఈక్వల్ 2.5 మీటర్స్. ఇక్కడ మీటర్లు కాబట్టి మీటర్. అంటే దీర్ఘఘనాకారపు అరుగు ఎత్తు ఎంత? 2.5 మీటర్. దేర్ఫోర్ దీర్ఘఘనాకారపు అరుగు ఎత్తు ఈజ్ ఈక్వల్ 2.5 మీటర్స్. ఓకేనా? 4వ సమస్యకి సాధన చూద్దాం. 14 మీటర్ల వ్యాసము 15 మీటర్ల లోతు కలిగిన ఒక బావిని త్రవ్వగా వచ్చిన మట్టిని ఆ బావి చుట్టూ అంచు వెంబడి 7 మీటర్ల వెడల్పు కలిగిన ఒక కంకణాకార కట్టగా ఏర్పరిస్తే దాని ఎత్తు ఎంత? ఓకేనా? ఏమి ఇవ్వడం జరిగింది? 14 మీటర్ల వ్యాసము 15 మీటర్ల లోతు కలిగిన ఒక బావిని త్రవ్వి ఆ త్రవ్వగా వచ్చిన మట్టిని ఏం చేశారు? ఆ బావి చుట్టూ అంచు వెంబడి 7 మీటర్ల వెడల్పు కలిగిన ఒక కంకణాకార కట్టగా ఏర్పరిస్తే దాని ఎత్తు ఎంత అంటుండు. ఓకేనా? అంటే చూడండి, 14 మీటర్ల వ్యాసము 15 మీటర్ల లోతు కలిగిన ఒక బావిని త్రవ్వగా వచ్చిన మట్టిని ఆ బావి చుట్టూ అంచు వెంబడి 7 మీటర్ల వెడల్పు కలిగిన ఒక కంకణాకార కట్టగా ఏర్పరచడం జరిగింది. ఇది ఇవ్వడం జరిగిందని రాసుకున్నాం. ఓకేనా? అయితే కంకణాకార కట్ట ఎత్తు కనుక్కోవాలి కాబట్టి దాన్ని హెచ్, క్యాపిటల్ హెచ్ మీటర్లు అనుకోగా అని రాసుకున్నాం. నెక్స్ట్, కంకణాకార కట్ట ఘనపరిమాణం కనుక్కోవాలి కదా. మరి దాని అంతర వ్యాసార్థం ఏమవుతుంది? దాని యొక్క బావి యొక్క వ్యాసార్థమే అవుతుంది. అంటే బావి వ్యాసం 14 కాబట్టి కంకణాకార కట్ట యొక్క అంతర వ్యాసార్థం 7 మీటర్లు అవుతుంది. మరి బాహ్య వ్యాసార్థం ఏమవుతుంది? కంకణాకార కట్ట యొక్క బాహ్య వ్యాసార్థం అంటే అంతర వ్యాసార్థము ప్లస్ మనము చుట్టూ మనము అంచు వెంబడి ఏం చేసినాం?
కంకణాకార కట్ట యొక్క వెడల్పు ఉంది కదా, అంటే ఆ కంకణాకార కట్ట యొక్క బాహ్య వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ దానికి అంతర్వ్యాసార్థము ప్లస్ మనం కట్ట వెడల్పు కలుపుకోవాలి. అంటే అంతర్వ్యాసార్థం 7, కట్ట వెడల్పు 7 కాబట్టి ఆ కంకణాకార కట్ట యొక్క బాహ్య వ్యాసార్థం క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ 14 మీటర్స్. అయితే ఇప్పుడు మరి ఇక్కడ ఏంటి 14 మీటర్ల వ్యాసము 15 మీటర్ల లోతు కలిగిన బావి తవ్వితే ఆ బావి యొక్క ఘనపరిమాణం దేనికి సమానము? బావి ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ స్తూపం ఘనపరిమాణం సమానం. ఓకేనా? మరి బావి లోతు, ఇక్కడ బావి లోతు అనేది దేనికి సమానం అవుతుంది? స్తూపం యొక్క ఎత్తు హెచ్కి సమానం స్తూపం. మరి స్తూపం వ్యాసార్థం ఏమవుతుందంటే R ఈజ్ ఈక్వల్ 7. అంటే 14 మీటర్ వ్యాసం అయితే వ్యాసార్థం అవుతుంది 7 అవుతుంది. ఎత్తు లోతే అవుతుంది, ఆ స్తూపంకి ఎత్తు ఏమవుతుంది? 15 మీటర్లు. అయితే ఇప్పుడు ఈ బావి ఘనపరిమాణము అంటే స్తూపం ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది? కంకణాకార కట్ట ఘనపరిమాణానికి సమానం అవుతుంది. మనము 14 మీటర్ల వ్యాసం 10 మీటర్ల లోతు కలిగిన ఒక బావిని తవ్వి వచ్చిన ఆ మట్టినే మనం ఏం చేసినాం? కంకణాకార కట్టగా ఏర్పరిచినాం. కాబట్టి ఈ బావి యొక్క ఘనపరిమాణమే, అంటే బావి ఘనపరిమాణం అంటే త్రవ్వగా వచ్చిన మట్టి, ఈ బావికి త్రవ్వగా వచ్చిన మట్టి ఘనపరిమాణమే కంకణాకార కట్ట ఘనపరిమాణం అవుతుంది. ఓకేనా? అంటే బావి ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ కంకణాకార కట్ట ఘనపరిమాణము. సో బావి ఘనపరిమాణం అంటే ఏంటి? స్తూపం ఘనపరిమాణము. స్తూపం ఘనపరిమాణం 5r²h. ఓకేనా? ఈజ్ ఈక్వల్ కంకణాకార కట్ట ఘనపరిమాణం అంటే 5r² మైనస్ 5r²h. ఓకేనా? ఇప్పుడు 5r² 5 క్యాపిటల్ R² మైనస్ 5 r²h. ఓకేనా? ఇప్పుడు 5 నాస్టీస్ ఉంచుతున్నాం. ఈ స్మాల్ r అంటే ఏంటి? ఇక్కడ స్తూపం కదా, బావి యొక్క వ్యాసార్థం అంటే స్తూపం వ్యాసార్థం అంటే 7 × 7. హెచ్ అంటే లోతు, దాన్ని ఎత్తు అంటాం. బావి ఘనపరిమాణం అంటే 15. ఇక్కడ 5ని కామన్ తీద్దాం. 5h, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ h ఉంది, 5 ఉంది, h ఉంది, కామన్ తీస్తే 5hని కామన్ తీస్తే క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r² వస్తుంది. చూడండి, ఈ 5 క్యాన్సల్. మనకు h కదా కనుక్కోవాల్సింది. 7 × 7 × 15 ఈజ్ ఈక్వల్ టు h ఇంటూ క్యాపిటల్ R అంటే 14² మైనస్ స్మాల్ r అంటే అంతర్వ్యాసాలు అంటే 7². ఓకేనా? చూడండి, 7 × 7 × 15 ఈజ్ ఈక్వల్ h ఇంటూ 14² మైనస్ 7² అంటే a² మైనస్ b² లాగా a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే 14 ప్లస్ 7 14 మైనస్ 7 రాసుకుందాం. ఓకేనా? 7 × 7 × 15 ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ H ఇంటూ 14 ప్లస్ 7 అంటే 21, 14 మైనస్ 7 అంటే 7. ఓకేనా? H ఈజ్ ఈక్వల్ ఏమని రాయచ్చు దీని నుంచి? 7 × 7 × 15 బై 21 × 7 అనేది దీన్ని డివైడ్ చేస్తుంది. 7కి 7కి 7 1s 7 3s 3 1s 3 5s. H ఈజ్ ఈక్వల్ టు 5. అంటే హెచ్ అంటే దేని ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ హెచ్ కదా ఇక్కడ. అంటే దేని ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్? కంకణాకార కట్ట ఎత్తు. అయితే మనం కనుక్కోవాల్సిన కంకణాకార కట్ట ఎత్తే కదా. దేర్ఫోర్ కంకణాకార కట్ట ఎత్తు ఈజ్ ఈక్వల్ 5 మీటర్స్. మనం కనుక్కోవాల్సింది ఇదే కాబట్టి కంకణాకార కట్ట ఎత్తు ఏమొచ్చింది? 5 మీటర్స్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.